మీ పిల్లలు ఎదరపళ్ళు పుచ్చిపోతున్నాయని కంగారు పడుతున్నారా? చైల్డ్‌హుడ్ కేరీస్‌లో పిల్లలకి పైన ఫస్ట్ ఎదరపళ్ళు, తర్వాత పైన దంతాలు, తర్వాత కింద దంతాలు ఈ సీక్వెన్స్‌లో పళ్ళు పుచ్చిపోతాయి. సో, మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? ఈ ఎర్లీ చైల్డ్‌హుడ్ కేరీస్ పిల్లలకి రాకుండా. ట్రీట్మెంట్ ఆప్షన్స్ పుచ్చు అనేది ఎర్లీ స్టేజెస్లో ఉన్నంత వరకు సిమెంట్ పెట్టుకోవడానికి అవుతుంది. కొంచెం అడ్వాన్స్ స్టేజ్కి వెళ్తే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే పల్పెక్టమీ అంటారు. అది చేసి మనం టూత్ని సేవ్ చేయొచ్చు. మీ పిల్లలు ఎదరపళ్ళు పుచ్చిపోతున్నాయని కంగారు పడుతున్నారా? మీ పిల్లల ఏజ్ 2 to 5 years మధ్యలో ఉందా? అయితే ఈ వీడియో మీకోసం. వెల్కమ్ టు ఎపిసోడ్ 19 ఆఫ్ టీత్ టాక్స్ బై డాక్టర్ కిరణ్ అండ్ డాక్టర్ దీపిక. నేను డాక్టర్ మనోజ్ఞ. సో నమస్తే అండి. మీ పిల్లలు 2 to 5 years ఆఫ్ ఏజ్ ఉంటే ఈ వీడియో మీకోసం. సో చాలామంది పేషెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకుని మా పిల్లలకి ఎదరపళ్ళు ఎక్కువగా పుచ్చిపోతున్నాయి దంతాల కంటే అని కంప్లైంట్తో వస్తున్నారు. అండ్ ఈ పిల్లల ఏజ్ కూడా ఇన్ జనరల్గా 2 to 5 yearsలో రేంజ్ అవుతుంది. సో దీన్ని మనం ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ అని కండిషన్ అంటాం. సో ఇది ఎందువల్ల వస్తుంది, దానికి మనం ఏమేం చేసుకోవచ్చు ట్రీట్మెంట్స్ అనేది ఈ వీడియో దాని గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్నే నర్సింగ్ బాటిల్ కేరీస్ అని కూడా అంటారు. ఇది ఎక్కువగా షుగర్స్ తినే పిల్లల్లో, అలాగే నైట్ టైమ్స్ పాలు పట్టించి వదిలేసే పిల్లల్లో, అలాగే కొంతమంది పాసిఫైయర్స్ అని పెడతారు. సో ఆ పాసిఫైయర్స్కి ఈ హనీ లేదా షుగరీ సబ్స్టెన్స్ ఏదైనా రాసి పిల్లలకి నోట్లో పెట్టేసి పడుకోబెట్టేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం హైజీన్ సరిగ్గా లేకపోయినా, షుగర్స్ తిన్న తర్వాత మౌత్ వాష్ సరిగ్గా చేసుకోకుండా, బ్రష్ సరిగ్గా చేసుకోకుండా ఆ టీత్తో అట్లానే ఎక్కువసేపు ఆ షుగరీ సబ్స్టెన్స్ని ఎక్కువసేపు నోట్లో ఉంచుకున్న, ఇలాంటి కండిషన్స్లో మనకి ఈ ఎదరపళ్ళు పుచ్చిపోవడం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అది ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ అని మనం ఎలా చెప్తామంటే, మిగతా అన్ని టీత్ కంటే కూడా ముందు పైనున్న ఎదర ముందు పళ్ళు బాగా పుచ్చిపోతాయి. ఈ కండిషన్లో కిందున్న ఎదర పళ్ళు పుచ్చిపోవు. అందుకే దీన్ని ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ అంటారు. మరి కిందున్న పళ్ళు ఎందుకు పుచ్చిపోవంటే, మనకి లాలాజలం అంటే సలైవా అనేది కింద బాగా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఆ ఏరియాలో అది ఒక ప్రొటెక్షన్ కింద ఉంటుంది ఆ టీత్కి. సో అందువల్ల ఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్లో పిల్లలకి పైన ఫస్ట్ ఎదరపళ్ళు, తర్వాత పైన దంతాలు, తర్వాత కింద దంతాలు ఈ సీక్వెన్స్లో పళ్ళు పుచ్చిపోతాయి. సో మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి ఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ పిల్లలకి రాకుండా? ఫస్ట్ థింగ్, పిల్లలకి మనం ఓరల్ హైజీన్ హ్యాబిట్స్ అనేది కరెక్ట్గా నేర్పించాలి. 2 times బ్రషింగ్ కంపల్సరీ చేయాలి. వాళ్ళు బ్రష్ చేస్తుంటే ఓకే, లేదు అని అంటే మనం కరెక్ట్గా వాళ్ళకి బ్రషింగ్ చేయించాలి. అది కరెక్ట్గా అవుతుందో లేదో చూసుకోవాలి. సెకండ్, షుగరీ సబ్స్టెన్సెస్ ఎక్కువ శాతం ఇవ్వకూడదు. ఒకవేళ మరీ చైల్డ్ డిమాండింగ్గా ఉండి మనం ఇవ్వాల్సి వచ్చినా కూడా అది తీసుకున్న వెంటనే బ్రషింగ్, లేదంటే మౌత్ పుక్లించి ఉమ్మేసేయడం వాటర్తో అనేది కంపల్సరీగా చేయాలి. ఆ షుగరీ సబ్స్టెన్స్ ఎంతసేపు పళ్ళ మీద ఉంటే అంత త్వరగా టీత్ అనేవి ఎఫెక్ట్ అయిపోతాయి. ఎందుకంటే పిల్లల టీత్ చాలా ఫాస్ట్గా పుచ్చిపోతాయి వాళ్ళ లేయర్స్ థిన్గా ఉండడం వల్ల. నెక్స్ట్ ఏంటంటే బాటిల్ ఫీడింగ్ అనేది 1 year తర్వాత చేయకూడదు. సో ఆ బాటిల్ ఫీడింగ్ 1 year తర్వాత చేస్తే కనుక అది కూడా నైట్ టైమ్స్ పడుకునేటప్పుడు ముందు, లేదా డే టైంలో కూడా ఎప్పుడైనా పడుకునేటప్పుడు బాటిల్ ఫీడింగ్ చేస్తే, ఎస్పెషలీ ఈ ఏజ్ గ్యాప్లో వాళ్ళకి పళ్ళు ఇలా పుచ్చిపోవడం, అట్లానే టీత్ లోపల ఫామ్ అయ్యి కూడా కొంచెం దానికి శాతం అలైన్మెంట్ డిఫరెంట్గా రావడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి పిల్లలకి ఉంటాయి. సో అవాయిడ్ బాటిల్ ఫీడింగ్ ఆఫ్టర్ 1 year. ఇవి కాకుండా కొన్ని డెవలప్మెంటల్ కండిషన్స్ ఉంటాయి పిల్లలకి. అంటే ఎనామిల్ డెఫిషియెంట్గా ఫామ్ అవ్వడం, లేదా టీత్లో కొంచెం డిఫరెంట్ అబ్నార్మాలిటీస్ ఉండడం అనేది. ఇవి మీరు ఆ పలానా డెంటిస్ట్ని కలిసి, మీ పీడియాట్రిక్ డెంటిస్ట్ని కలిస్తే వాళ్ళు మీకు దానికి సూటబుల్ సొల్యూషన్స్ చెప్తారు. సో ఇప్పుడు మనం ఏమేం చేయకూడదో చూసాము, ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ అంటే ఏంటో చూసాం కాబట్టి ఇప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ పుచ్చు అనేది ఎర్లీ స్టేజెస్లో ఉన్నంత వరకు సిమెంట్ పెట్టుకోవడానికి అవుతుంది. కొంచెం అడ్వాన్స్ స్టేజ్కి వెళ్తే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే పల్పెక్టమీ అంటారు. అది చేసి
మనం టూత్ని సేవ్ చేయొచ్చు. బాగా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యి ఇంకా టూత్ సేవ్ చేయలేని పొజిషన్లో ఉంటే అప్పుడు టూత్ రిమూవ్ చేయాల్సి వస్తుంది. కానీ టూత్ రిమూవ్ చేస్తే పిల్లలకి ఆ ఏజ్లో వాళ్ళకి స్పీచ్ డెవలప్మెంట్ అనేది కొంచెం డిలేగా ఉంటుంది. ఎందుకంటే ఎదర్పళ్ళు ఉండవు అండ్ వాళ్ళు ఫీడింగ్స్ తినేది కూడా సరిగ్గా తీసుకోలేరు. అండ్ దానివల్ల పిల్లలకి చాలా సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే పియర్ గ్రూప్తో ఉంటారు కాబట్టి స్కూలింగ్ అదిలో పైన ఎదర్పళ్ళు తీసేసినప్పుడు అదొక సైకలాజికల్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ అండ్ మనం దానికి సంబంధించిన ప్రివెంటివ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా మనకి చాలా అవైలబుల్గా ఉన్నాయి. అది మీ కన్సల్టెంట్ పీడియాట్రిక్ డెంటిస్ట్తో మీరు మాట్లాడుకుని దానికి అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇదండి ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ గురించి. మీకు పిల్లలకి సంబంధించి డెంటల్ కేర్కి ఎలాంటి డౌట్స్ ఉన్నా, అలాగే ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి. స్మైల్స్ ఫర్ టుడే, సీ యూ టుమారో. థ్యాంక్ యూ.